జగన్‌కి అత్యవసరమైనటువంటి టీమ్ ఒకటుండాలి. ఎమర్జెన్సీ టీమ్ అనాలేమో. ఎందుకంటే ఇప్పుడు తాజాగా జరుగుతున్నటువంటి ప్రక్రియలో చూస్తున్నప్పుడు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం. ఇప్పుడు తను నిన్నొచ్చి చెప్పేదాకా కూడా ఏది డేటా సెంటర్ మేమే అంతకుముందు ప్లాన్ చేసాం ఇయన్నీ చెప్పుకొచ్చేదాకా, దాంట్నే ఇప్పుడు వాడుతున్నారు అని చెప్పుకొచ్చేదాకా వాళ్ళ పార్టీ వాళ్ళందరూ చేసుకొచ్చినటువంటి ప్రచారం ఏంటి? డేటా సెంటర్‌తో నాశనం అయిపోతుంది, పర్యావరణం పాడైపోతుంది, నీళ్లు తాగేస్తుంది, కరెంట్ ఎక్కువైపోతుంది, అక్కడంతా తగలబడిపోతాయి, లాస్ ఏంజల్స్‌లో అట్టయింది, లేకపోతే ఇంకో ప్రాంతంలో ఇట్టయింది ఇది. మరి నేనేం ఫస్ట్ నుంచి ప్రస్తావించా. అదానీ డేటా సెంటర్‌కి పర్మిషన్ ఇచ్చింది జగన్ అని మీరే చెప్తున్నారు. మళ్ళీ అక్కడికెళ్ళి ఆ డేటా సెంటర్‌లు అంటే ప్రమాదం అని మీరే చెప్తున్నారు. పాలసీ డెసిషన్ తీసుకునేదేదో మీరు చెక్ చేసుకోండి. ఇప్పుడు జగన్ ఊళ్ళో లేడు. ఈ ఇంపాక్ట్ కనబడింది. రేపైనా సరే ఏదన్నా ప్రభుత్వం మాట్లాడితే ఏ డెసిషన్ తీసుకున్నా సరే గుడ్డిగా వ్యతిరేకిస్తా. గుడ్డిగా తప్పుగా మాట్లాడతా. గుడ్డిగా నెగెటివ్‌గా ప్రొజెక్ట్ చేసుకుంటే ప్రమాదం. అవసరమైతే కొన్ని రోజుల పాటు సైలెంట్‌గా ఉండాలా. స్పందించకుండా ఉండాలి. లేదా మంచి చేస్తున్నప్పుడు అభినందించాలి. చెడు చేస్తున్నప్పుడు ప్రస్తావించాలి. ఏది మంచో ఏదో చెడు తెలియనప్పుడు సైలెంట్‌గా ఉండాలి. అట్లా చేయట్లే. ఇప్పుడు అలాగ ఏ విషయంలో ఏ నిర్ణయం తీసుకోవాలో ఒక టీమ్‌ని వేసుకుని ఇప్పుడేదో పాలిట్ బ్యూరో టైప్‌లో ఒక సలహా మండలిని పెట్టుకున్నారు. అది ఎప్పుడో ఒకసారి కదా, ఏదో నెలకో, 2 నెలకో, 3 నెలకో కదా. ఇట్లాంటిది వచ్చినప్పుడు ఇమ్మీడియట్ డెసిషన్స్ తీసుకునే టీం. ఓ రకంగా చెప్పాలంటే ర్యాపిడ్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలి. లేదంటే స్పీడ్ డెసిషన్ మేకింగ్ టీమ్ ఏర్పాటు చేసుకోవాలి. ఆళ్ళు చెప్పినటువంటి దానికి అనుగుణంగా పార్టీ ఎకోసిస్టమ్ నడవాలి. లేకపోతే ప్రమాదం.